ఈ కంటే ఫుల్ కంటే అండి, అంటే మీకు మెడంతా కూడా కవర్ అయిపోతుంది. ఈ పైప్ ఏదైతే ఉందో ఇది హోలో పైప్ అండి. లోపల ఏమీ ఫిల్ చేయక్కర్లేదు, ఎందుకంటే హోలో అయినప్పటికీ షీట్ గట్టిగా తీసుకున్నాం, అందువల్ల ఎటువంటి డ్యామేజ్ ఛాన్స్ లేకుండా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది బ్యాక్ చైన్తో సహా చేయడం జరిగిందండి ఈ కంటే. అందులో కూడాను డిటాచబుల్ చేసాం ఈ పట్ల పీస్ ఏదైతే ఉందో. ఇది ఈ కంటే పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి, ఇది మిషన్లో తయారయ్యేది కాదు. పర్ఫెక్ట్ డిజైన్తో హ్యాండ్ నక్షి కొట్టడం అనేది అది భగవంతుడి వరం అండి, అది అందరికీ వచ్చేది కాదు. నక్షి వర్కర్స్ అందరు కూడాను ఒకే విధంగా వర్క్ చేస్తారని చెప్పలేం. నైపుణ్యత అనేది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది, రైట్? సో అలాగే ఈ డిజైన్ ఏదైతే ఉందో, అంటే ఈ లాకెట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ క్యాడ్ అండి. ఒకప్పుడు హ్యాండ్మేడ్ డిజైన్ చేసేవాళ్ళం, అదే డిజైన్ని ఇప్పుడు క్యాడ్లో చేసాం. క్యాడ్లో చేయటం వల్ల ఆ డెప్త్ కానివ్వండి, ఆ మేకింగ్లో ఆ బ్యూటీ, ఆ క్లారిటీ, ఆ పర్టికులర్గా అంటే క్లియర్గా కనపడే విధానం మనకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ క్యాడ్లోనే ఆ కంప్యూటర్తోనే అది సాధ్యం అవుతుంది. ఆ డెప్త్లు కానివ్వండి, ఆ హైట్స్, ఆ క్లియర్గా ఎక్కడెక్కడ ఆ నెమలు ఉందనుకోండి, ఎంత క్రిస్టల్ క్లియర్ నెమలు అనమాట. అంటే నెమలు ముక్కు దగ్గర నుంచి కంటి దగ్గర నుంచి కూడా దాని పింఛం కానీ అన్నీ క్లియర్గా అంత క్రిస్టల్ క్లియర్గా వచ్చేస్తాయి క్యాడ్లో. అది కూడా అడ్వాన్స్డ్ క్యాడ్ ఉండాలండి. దాంట్లో కూడా మళ్ళీ ఎలా అయితే చేత్తో నక్షికి నైపుణ్యం అవసరమో, క్యాడ్ ఇంజనీర్కి కూడా అంతే నైపుణ్యం అవసరం, అందరూ చేయలేరు. సో ఈరోజు ఈ లాకెట్ ఏదైతే ఉందో డిటాచబుల్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ మీకు సపరేట్ అయిపోతుంది, ఈ రెండు పీసులు సపరేట్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ లూప్ ఇవ్వడం జరిగింది. దాంతో మీరు ఎనీ అదర్ చైన్లో మీకు నచ్చిన బీట్స్లో దేంట్లోకైనా ఈ లాకెట్ వాడుకునే అవకాశం ఉంది. అండ్ కింద డాంగ్లింగ్ గమనిస్తే మీరు నక్షి బాల్ ఇచ్చామండి. అందులో మళ్ళీ నక్షి బాలు విత్ గోల్డ్ మువ్వలు, అంటే ఇంకా పర్ల్స్ కానీ బీడ్స్ కానీ లేకుండా ప్యూర్ గోల్డ్లో కావాలన్నమాట, అలా చేయడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చక్కటి యాంటిక్ పాలిష్ ఇచ్చాం. నక్షి వర్క్స్ కంటే ఆ యాంటిక్ పాలిష్ మంచి లుక్ ఇస్తుందండి. ఎల్లో పాలిష్గా వదిలేయటం కన్నా నక్షి వర్క్లు, ఎనీ నక్షి వర్క్లు కొంచెం యాంటిక్ చేసామంటే ఆ చేసిన పనితనం క్లియర్గా మన కంటికి చూడగలుగుతాం. మనం కంటితో ఆ కంటికి ఆంతది అనమాట. ఆ నక్షి ఆ వర్క్ చేసిన వర్క్ అదే అక్కడే ఉంటుంది, కానీ అది మనం చూసే విధానంలో ప్లెయిన్ పాలిష్కి యాంటిక్ పాలిష్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా చక్కగా యాంటిక్ పాలిష్ చేసాం. డిటాచబుల్ లాకెట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ లాకెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను, అంత వర్క్ ఉందండి, అంత బ్యూటీ ఉంది ఈ లాకెట్లో. మనకి ఇది 30 గ్రామ్స్ కంటే, ఆ 30లో కూడాను మనకి ఇది ఒక 15 గ్రాములు, ఇది ఒక 15 గ్రాములు, లాకెట్ ఒక 15, కంటిలో ఒక 15 గ్రాములు, ఆ విధంగా మనం ఇది డివైడ్ చేసాం.